దేవుని బిడ్డలారా, అబ్రామును గురించి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం వాజ్ రెకండ్ యాజ్ రైచియస్ అని రాయబడ్డది. అదే మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము అక్కడ రాయబడ్డాయి. ఏమనంటే అబ్రహాం వాజ్ రెకండ్ యాజ్ రైచియస్ అంటే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతిమంతుడిగా ఎంచబడటానికి గల కారణం ఏంటి అంటే దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. సో ఈ నీతి ఎక్కడికి తీసుకువెళ్తుంది? నీతి అంటే దేవుడు చెప్పింది చేయటం, డూయింగ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చెప్తాడో అది పాటించటం, దేవుణ్ణి నమ్మటం, దేవుని మాటని అవలంబించటం. కాబట్టి అబ్రాము దేవుడు చెప్పిందంతా చేశారన్నమాట. అప్పుడు మానవుడిగా అక్కడక్కడ పొరపాట్లు చేశాడు, కానీ వాటి గురించి దేవుడు క్షమించారు అబ్రాముని. అందుకే దేవుడు చెప్పగానే నమ్మాడు కనుక అది నీతిగా తనకి ఎంచబడ్డది. అందుకని అబ్రాము దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? నీతిమంతుడు. ఓకే, కానీ అబ్రాము కన్నా గొప్పవాడు మన కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరు ఏంటంటే యేసు ప్రభువారు. అసలు అబ్రాముకి కంపేర్ చేయటానికి కాదు, కానీ 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాల్లో నీతిమంతుడైన యేసు అని రాయబడుతుంది. యేసు ప్రభువారు నీతిమంతుడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆయన పాటించాడు కనుక మనము అబ్రామును నమ్మం, యేసు ప్రభువారిని నమ్ముతున్నాం. అందుకే అదే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, మన పాపము దేవుడి దగ్గర ఒప్పుకునే ఎడల నీతిమంతుడు నమ్మదగిన వాడైన యేసు ప్రభుల వారు మన పాపమును క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి తప్పించేవాడు. నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన ఎంత నీతిమంతుడు అంటే మన పాపాన్ని క్షమించగలిగిన వాడు. ఆయన ఎందుకు నీతిమంతుడు అంటే దేవుడు కనుక ఇప్పుడు సామెతల్లో మాట ఒకటి ఉంది. ఏమనంటే సామెతలు 11వ అధ్యాయము 4వ వచనంలో నీతి ఏం చేస్తుందట? మరణము నుండి రక్షించును, మరణము నుండి తప్పించును, మరణము నుండి రక్షించును. నీతి ఏంట? నీతి దేవుని నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో రైచియస్నెస్ అన్నారు. ఏం చేస్తుందంటే మరణము నుండి తప్పిస్తుంది. ఇట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ డెత్. ఏ మరణము నుండి? 2 రకాల మరణాలు. ఒకటి భౌతిక మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం. భౌతిక మరణం మనం అందరం అనుభవిస్తాం, మనిషిగా అందరం చనిపోవాలి, ఎందుకంటే ఈ శరీరం కలిగి ఉన్నాం కనుక. కానీ ఆత్మలో మనం మెలకువ కలిగి ఉన్నాం, ఎందుకంటే యేసు ప్రభు వారు అనే ఆత్మను మనం నమ్మాం. ఆయన భూమి మీదకి వచ్చారు, శరీరాన్ని ధరించుకున్నారు, మన పాపం నిమిత్తం చనిపోయాడు. ఆయన శిలువ మరణం పొంది చనిపోయిన తర్వాత సమాధి అయిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభువారు? అసలు చచ్చిపోయిన తర్వాత ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. కనుక మరణాన్ని జయించిన వాడుగా కూర్చున్నాడు కనుక మనం కూడా 2వ మరణం అనగా మన ఆత్మకి ఇంకా మరణం లేదు. భౌతికంగా దీనికి మరణం ఉంది, కానీ మన ఆత్మకి ఇంకా మరణం లేదు. యేసు ప్రభు అన్న రక్షకుడిగా అంగీకరించకుండా బాప్తిసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఆత్మ చనిపోతుంది. ఇప్పుడు 2 తేడాలు చూడండి. ఈ శరీరం అయితే దీనికి ఆయుష్ ఉంటే 70-80 సంవత్సరాలు, పోనీ ఇంకా బాగా హెల్తీగా బ్రతికితే 90, పోనీ అక్కడక్కడ అప్పుడప్పుడు మనం వెంటుంటాం 100 ఏళ్ళు కూడా ఓకే. తర్వాత చనిపోతారు, అందరూ చనిపోతారు. కానీ నిత్యము మనం యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఆయనతో పాటు మన ఆత్మ ఉంటుంది. మరి శరీరం చనిపోతుంది కదండి అంటే ఆయన 2వ రాకడలో ఏమవుతుందంటే ఈ శరీరాన్ని ఆయన ఏం చేస్తాడంటే మహిమా శరీరంగా లేపేస్తాడు మట్టిలోంచి. సముద్రంలో ఉంటే సముద్రం, మట్టిలో ఉంటే మట్టిలో, బూడిదైపోతే బూడిద. అందుకే మనము ఎవరినైనా సమాధి చేస్తున్నప్పుడు మట్టికి మన్నుకు మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, బూడిదికి బూడిదిగాను అంటాం. ఓకే, సో మొదటి మరణం అందరం పొందుకున్న, 2వ మరణం నుండి మనం అందరూ యేసు ప్రభువారిని నమ్ముకుంటే తప్పించబడతాము. కాబట్టి నీతిమంతుడైన యేసు ప్రభువారిని నమ్ముకుంటే కానీ నీతిగా బ్రతకటం కష్టం. కానీ యేసు ప్రభువారిని నమ్ముకుంటే ఆయనే మనలో ఉండి జీవిస్తూ
దేవుని మాటను పాటించడానికి ఆయన కృప చూపిస్తారు, సహాయం చేస్తారు. కాబట్టి నీతి మరణము నుండి తప్పించు. ఓకే, పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీతిమంతులుగా ఎంచటం నీ వంతు. నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దటం నువ్వే చేయగలవు. మేము రక్షించబడటం అంటే పాపంలో ఉన్న మా ఆత్మని తీసివేసి శుద్ధి చేసి మీ ఆత్మతో కలిపి మాలో ఈ దేహమే నీ ఆలయంగా చేసుకుని ప్రభా, మాలో నువ్వు జీవించడం అనేది ఎంత విచిత్రమైనటువంటి విషయం. కనుక నువ్వు మాలో జీవిస్తే ఇంకా పాటించవలసినవన్నీ నువ్వు పాటించగలవు. అందుకే అబద్ధాలు ఆడటం అసాధ్యమైపోద్ది, మాకు పాపం చేయటం అసాధ్యమవుతుంది. ఏ స్త్రీ వ్యామోహంలో కూడా పడకుండా, ధన వ్యామోహంలో పడకుండా మమ్మల్ని సంరక్షించి పోషించి మమ్మల్ని మా అవసరతలు తీర్చి మమ్మల్ని నీతిమంతులుగా బ్రతికింప చేయగలిగిన దేవుడివి. అంతేకాదు ప్రభా, ఈ రెండో మరణం నుండి తప్పించగలిగిన దేవుడివి. ఒకవేళ ఇంకా నీ రాకడ ముందే మేము చనిపోకుండా ఉంటే అమాంతంగా మమ్మల్ని నీ దగ్గరికి పైకెత్తేయగలిగిన దేవుడివి. మధ్యాకాశంలోకి నిన్ను కలుసుకోవటానికి బ్రతుకుండగానే మేము రెప్పపాటున మహిమా శరీరాన్ని ధరించుకుని బ్రతుకుంటే నీ దగ్గరికి వచ్చేస్తున్నాం. చనిపోతే మట్టిని నువ్వు మహిమా శరీరంగా మార్చేసి నీ దగ్గరికి తీసుకెళ్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని పోషించగలిగిన దేవుడివి, మార్చగలిగిన దేవుడివి, నీతిమంతులుగా మమ్మల్ని ఎంచగలిగిన దేవుడివి. చేతులు జోడించి నమస్కరించి మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.